అందరికీ నమస్కారము. ద్వాదశాత్మన్ నమోస్తుతే అనేటువంటి వీడియో ఆదిత్య హృదయ స్తోత్రానికి విశ్లేషణగా తీసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్రంలో 31 శ్లోకాలున్నాయి. చివరి శ్లోకాన్ని 31వ శ్లోకాన్ని శాంతి పాఠంగా మనం గుర్తించాలి. తర్వాత మిగిలిన 30 శ్లోకాల్లో మొదటి 9 శ్లోకాలు ఏంటంటే స్తోత్ర పూర్వరంగం, అంటే స్తోత్రం చెప్పడానికి ముందు ఏం జరుగుతుందన్న దాని విషయం మీద ప్రశ్న. తరువాతి 9 శ్లోకాలు ఫలశ్రుతి, అంటే ఇవి చదవడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని తెలియజేస్తాయి. ఇంక మధ్యన ఉన్నటువంటి 12 శ్లోకాలు ద్వాదశాత్మ నమోస్తుతే అనేటువంటి వివరంతో ద్వాదశ ఆదిత్యుల గురించి, 12 మంది సూర్యుల గురించి తెలియజేస్తాయి. తర్వాత ఏంటంటే ఈ 12లో 6, 15వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా మనం తీసుకున్నట్లయితే నమోస్తుతే అని వచ్చి నమః అనేటువంటి చమక పాఠాన్ని గుర్తు చేస్తాయి. అంటే సూర్యునికి ఆదిత్యునికి వ్యత్యాసం లేదని